ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. మూతికి నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రైవేటు బస్టాండ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైకాపా రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను సూపర్ గా చీట్ చేసిందన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్తారని అన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మండిపడ్డారు. మంచిది కాదు. ఖచ్చితంగా ఇలాంటివి జరిగితే మీ ఉనికే కాదు పార్టీలు కూడా కళ్ళెదుట లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా కూటమి నాయకులు మా మిథున్ రెడ్డి గారి పైన పెట్టినటువంటి అక్రమ కేసుల్ని తొలగించి ఆయన్ని ఒక నిర్దోషిగా భావించి వదలాల్సిన అవసరం చాలా ఉంది. ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మీరు చేసే ప్రతి ఒక్కదానికి వచ్చే ఎలక్షన్స్ లో చెప్పే బుద్ధి మీరు ఖచ్చితంగా కూడా వీటిని సిద్ధంగా ఉండండి అనుభవించడానికి. ప్రతి ఒక్కరూ కూడా చాలా విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కటి డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా మీరు పథకాలు ఇవ్వలేక చేత కాక మా నాయకుల్ని అరెస్ట్ చేసి ఈ విధంగా హింసించడం ఏమాత్రం మంచిది కాదు. ఖచ్చితంగా వీటికన్నిటికీ కూడా మీరు గుణపాఠం అనుభవించే రోజు దగ్గరనే ఉంది. జై జగన్. కాదు ఇంత ముందు కూడా 2014 కూడా ఎయిర్పోర్ట్ సిమ్ని విషయంలో కూడా మిథున్ కావాల్సిగా అరెస్ట్ చేశారు. ఆ రోజు కేసు పెట్టారు. ఆ కేసు కూడా మా ప్రభుత్వం వస్తేనే అది తప్పు కేసులు తేలిపోయింది. అదే విధంగా ఈ రోజు కూడా ఈ దొంగ కేసులు పెడతారు. ఎందుకంటే పెద్దటి రామ్తాడి వాళ్ళ ఫ్యామిలీ పైన ఖర్చు కట్టారు. ఎందుకంటే ఈ రోజు ఎక్కడ పోయినా వాళ్ళ ఆదరణ ఎక్కువ ఉంది. ఈ రోజు జిల్లానే కాదు స్టేట్ లెవెల్లో పెద్ద ఫ్యామిలీ ఇటు అనంతపురం జిల్లా కానీ అటు కృష్ణా జిల్లా కానీ అటు రాజమండ్రి ఏరియా కానీ మొత్తం స్టేట్ లెవెల్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి ఆదరణ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఏ విధమైన తప్పు కేసు పెట్టి లోపలని ఆలోచిస్తారు. ఈ ఆలోచన కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు. రాబోయే కాలానికి ఇది తగిన గుణపాఠం తెలుసుకోవాలా. ఇదే కాదు రేపు పంచాయతీ ఎలక్షన్ కానీ రేపు మున్సిపల్ ఎలక్షన్ కానీ ఏ విధంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారో మీరు నేర్చుకోవాలని చెప్పి అందరూ ప్రతి ఒక్కరు కూడా నమస్కారం నేర్చుకుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 13-14 నెలలు కావిస్తూ ఉంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని సైతం మీ తప్పుడు మాటలకి పక్కన పెట్టి మీ తప్పుడు హామీలకు పక్కన పెట్టి మీకు అధికారం వస్తే సూపర్ 6 సూపర్ 7 అన్నారు. అవి అమలు చేయండి అంటే రెడ్ బుక్ చేత పట్టుకొని ఈరోజు రాష్ట్రంలో మీరు తిరుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతా ఉంది. రాయలసీమలో బాగా పట్టున్న వ్యక్తి జగనన్నకి అత్యంత సన్నిహితమైన కుటుంబం పెద్దిరెడ్డి గారి కుటుంబం. ఆ కుటుంబంలో 3 గెలవడం సహించలేని చిత్తూరు జిల్లా వాసి చంద్రబాబు గారు ఈరోజు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి నిన్నటికి సక్సెస్ అయ్యి ఒక తప్పుడు కేసు మిథున్ రెడ్డి గారి మీద పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ అంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పాలనను ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. అయ్యా మీరు మహిళలందరికీ 18 సంవత్సరాలు పూర్తయితే 1500 డబ్బులు ఇస్తామన్నారే దాని గురించి చెప్పండి అంటే అయ్యయ్యో మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ కాలిపోయింది ఉండండి అంటా ఉంటారు. నాయన నిరుద్యోగ భృతి 3000 ఇవ్వాలని అంటా ఉంటే లిక్కర్ కేసు ముందుంది దాన్ని చూడాలని అంటా ఉంటారు. నాయన సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారంటే అడవిలో భూమి ఆక్రమించారంటారు. ఇన్ని ఆరోపణలు రాజకీయంగా బలంగా ఉన్న కుటుంబం మీద ముఖ్యమంత్రి పదే చేస్తా వాళ్ళు పచ్చ మీడియా ద్వారా ప్రజలనంతా డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఇదంతా మంచి పద్ధతి కాదు.
మీకు ప్రజలు ఈ రోజు అధికారం ఇచ్చింది ప్రజల్ని పరిపాలించమని రెడ్ బుక్ చేత పట్టుకొని పదే పని కట్టుకుని కక్షపూరిత రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అంతా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా రాబో రోజుల్లో ప్రజా తిరుగుబాటు వస్తుంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వం కానీ రోజులు దగ్గర పడ్డాయి. ఏ ప్రభుత్వానికి కానీ అధికారం వచ్చిన సంవత్సరం లోపలే ఇంత తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో రావడం మీరంతా గమనిస్తా ఉన్నారు. మీరు ఇవన్నీ ప్రజలు గమనించి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా మీరు అధికారం ఇచ్చి ఏదైతే ఈ రోజు పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని కక్షపూరిత రాజకీయాలకు బలి చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు మద్దతుగా ఉండాలని కోరుకుంటూ మిథున్ రెడ్డి గారిని అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ ఆయన నిర్దోషిత్వం ప్రూవ్ చేసుకొని ఖచ్చితంగా కడిగిన ఆనిముత్యం లాగా మళ్ళా ప్రజాక్షేత్రంలోకి వస్తారని కోరుకుంటున్నాను. జై జగన్. వర్ధిల్లాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి నాయకత్వం. నమస్కారము. మా యువ నాయకుడు, మా ప్రియతమ నాయకుడు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ అన్న గారిని ప్రజలందరూ చూస్తున్నారు. 2-3 రోజులుగా ఆయన మీద ఎంత అరాచకంగా ఇది చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మొమ్మాటికి అక్రమ అరెస్టు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు మంచి చేయడానికి. అది వదిలేసి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ నారా లోకేష్ గారు కూడా ఏం చేస్తున్నారంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఇలా ప్రజా ఆదరణ ఎవరికైతే ఏ నాయకులకైతే ఉంటుందో వాళ్ళకంతా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇకనైనా మానుకొని మీరు మంచి పరిపాలన సాగించాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడికన్నా వస్తే ఆ జన ఆదరణ చూసి ఓర్చుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి తర్వాత మన పెద్ద రామచంద్రారెడ్డి గారికి అలాగే మిథున్ రెడ్డి గారికి అంత ప్రజా ఆదరణ ఉంది కాబట్టి వీళ్ళ పైన ఏదో అక్రమ కేసులు పెట్టి లోపల పెడితే మనకి బాగుంటుందనేసి వాళ్ళు అనుకుంటున్నారు. రాబో కాలంలో దీనికి ఎంత ఇబ్బంది పెట్టినారో దానికి తగిన మూల్యము మీరు చెల్లించాల్సి వస్తుంది. ఇకనైనా ఇలాంటి అక్రమ అరెస్టులు ఇవంతా డైవర్ట్ పాలిటిక్స్ మానుకొని ప్రజలకు మంచి చేసే విధంగా చేయాలనేసి తెలియజేస్తున్నాను.